ఐ సపోర్ట్ ఇమ్మడి రవి. దేనికంటానంటే ఇప్పుడు ఒక ఐమాక్స్కి వెళ్తాం మనం, 500, 300, 200 పాప్కార్న్ ఉంది. సినిమా టికెట్ 300. ఒక 1000 రూపాయలు పెట్టి సినిమా పోవాలంటే మధ్య తరగతి చాలా కష్టం. ఎందుకంటే నెలకు 3-4 సినిమాలు రిలీజ్ అవుతాయి. అట్టే 4 సినిమాలు పోలేంగా. ఇమ్మడి రవి చాలా మంచిగా చేసింది జనాలకి. వాళ్ళని తీసుకొని పోయి జైల్లో వేస్తే మీకేం ప్రాబ్లం నేను అంటున్నా. అసలు ఏం అవసరం ఉందని జైలు వేస్తాను చెప్పండి. అటు రేపులు చేసిన వాళ్ళు పట్టించుకోవట్లే, మర్డర్ చేసిన పట్టించుకోవట్లే. సామాన్య ప్రజలకు హెల్ప్ చేసిన వాళ్ళని కోర్టులో తీసుకొని జైలు వేస్తే మీకేం వస్తుంది మేము అడుగుతున్నాము గవర్నమెంట్ని. నేనేమంటున్నా అంటే ఇప్పుడు విరాట్ కోహ్లీ ప్రమోషన్ చేయట్లేదా, ధోని ప్రమోషన్ చేయట్లేదా, ఎంత పెద్ద హీరోలు చేస్తున్నారు, వాళ్ళని పట్టించుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ ఉంది. సామాన్య ప్రజల నుంచి ఒక ఇమ్మడి రవి అని వచ్చి మన సామాన్య ప్రజలకు అంతా కరెక్ట్ చేస్తుంటే వాళ్ళని జైలు వేస్తున్నారు. అసలు ఇది ఏం గవర్నమెంట్? ఇప్పుడు సినిమా 500 కోట్లు 1000 కోట్లు పెట్టి తీసే బదులు తక్కువలో పెట్టి తీయండి, తక్కువలో తీయండి. టికెట్లు 100 రూపాయలు పెట్టండి, 200 పెట్టండి. 1000, 500, 1000 రూపాయలు పెట్టే అంత అవసరం ఏముందని అడుగుతున్నా నేను. నేను ఏమైనా తప్పు మాట్లాడితే నన్ను క్షమించండి. నా ఒపీనియన్ నేను చెప్పిన. నేనేదో లైక్స్ కోసం వ్యూస్ కోసం చేయట్లా. నా ఒపీనియన్ మీకు చెప్పాలని చదువుతున్నా. ఏమైనా తప్పు మాట్లాడంటే సారీ. మీ ఒపీనియన్ ఏందో కామెంట్లో రాయండి. బాయ్.